హలో అండి. నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక మంచి దేవాలయం గురించి తెలుసుకుందామండి. అది ఏంటంటే స్వర్ణగిరి దేవాలయం అన్నమాట. అది మనం హైదరాబాద్ నుండి అయితే యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో ఉందండి ఈ గుడి. ఆ గుడి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ జిల్లాలోని భువనగిరిలో మానేపల్లి హిల్స్ పైన ఉంది. ఇక్కడ స్వామి స్వర్ణకాంతులతో 16 అడుగుల ఎత్తుతో శ్రీదేవి భూదేవులతో పాటు పూజలు అందుకుంటారు. ఆ తర్వాత అలివేలు మంగ, గోదాదేవి, మదన గోపాలుడు, గరుడాళ్వార్, ఒకళమాతలు ఇలా వీళ్ళకు కూడా ఉపాలయాలు ఉన్నాయండి అక్కడ. ఈ ఆలయాన్ని మానేపల్లి జ్యువెలర్స్ మానేపల్లి రామారావు గారు నిర్మించారట. 2013లో నిర్మాణానికి శ్రీకారం చుట్టినా మళ్ళీ ఆపేశారంట. ఏవో కొంచెం ఇబ్బందులు వచ్చి ఆపేశారటండి. ఆ తర్వాత ఆయన భార్య లిఫ్ట్లో ఉండగా లిఫ్ట్ పడిపోయిందటండి. ఆ ప్రమాదంలో ఆమె కోమాలోకి వెళ్ళారట. డాక్టర్స్ కోలుకోవటం కష్టమని చెప్పారట. కానీ ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఫ్రెండు ఒక అతను తిరుపతి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇచ్చారట. అప్పుడు తన భార్య త్వరగా కోలుకుంటే ఎలాగైనా ఆలయాన్ని పూర్తి చేస్తానని ఆయన మొక్కుకున్నారట. ఎవరు? ఈ రామారావు గారు మొక్కుకున్నారు. జ్యువెలర్స్ షాప్ ఆయన మొక్కుకుంటే ఆవిడ త్వరగా కోలుకున్నారటండి. చూసారా, డాక్టర్స్ అసలు త్వరగా కోలుకుంటారని నమ్మకం చెప్పలేదట. కానీ ఈయన అలా మొక్కుకోగానే ఆవిడ త్వరగా కోలుకున్నారటండి. ఇదంతా ఆ స్వామి దయేనని 2016లో మళ్ళీ శంకుస్థాపన చేసి స్థపతి డిఎన్యు ప్రసాద్ గారు అని ఉన్నారటండి. ఆయన సలహాలతో పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయాలను పాటిస్తూ ఆ గుడిని మళ్ళీ మొదలుపెట్టి నిర్మించారట. ఈ ఆలయం యాదాద్రికి వెళ్ళే దారిలో హైదరాబాద్ భూపాలపట్నం హైవే 163కు దగ్గరగా ఉంది. 4 గోపురాలతో స్వాగత తోరణాలతో దూరాన్నుండే కనిపిస్తుంది. శ్రీవారి పాదాలు దర్శనం తర్వాత 108 మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళే దారిలో గోవిందనామాలు, దశావతారాల రూపాలు ఉంటాయి. లోపల ఆనంద మండపంలో పసిడి గోపురం, 100 కేజీల నవరత్న ఖచ్చిత స్వర్ణ మణిమయ ఆభరణాలను దాల్చిన స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చటండి. ఈ ఆలయం తిరుమలను తలపిస్తుంది. ఈ ఆలయానికి వెళ్తే మనం తిరుపతికి వచ్చామా అన్నట్లుగా, తిరుమలకి వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుందట. ఇక్కడ తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఆర్జిత సేవలతో పాటు తోమాల, పూలంగి సేవలు, సువర్ణ అష్టదళ పద్మార్చన, సువర్ణ పుష్పార్చన, తిరుప్పావై ఇలా వారమంతా పూజలు జరుగుతాయి. మనకి తిరుపతిలో కూడా తిరుప్పావై జరుగుతుంది కదండి. మార్గశిర మాసం ధనుర్మాసంలో బాగా చేస్తారు కదా. అలాగే ఇక్కడ ఈ గుడిలో కూడా తిరుప్పావై చదువుతారట. రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. తిరుపతిలో లాగానే నిత్య కళ్యాణం అన్నమాట.
ఒకేసారి 1200 మంది కూర్చుని చూడడానికి వీలుగా ఆ కళ్యాణ మండపం ఉంటుందంటండి. వైకుంఠ ఏకాదశికి 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పరిచి రోజు సహస్ర దీపార్చనలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి పాదాల మీద సూర్యకిరణాలు పడతాయటండి. స్వర్ణగిరికి 4 వైపులా గోపురాలు ఉంటాయి. వాటికి భువనైక మల్ల, త్రైలోక్య మల్ల, త్రిభువన మల్ల, రాయగజ కేసరి అని పేర్లు పెట్టారు. ఆ గోపురాల పేర్లండి ఇవి. సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయిందటండి మొత్తం ఈ తయారీకి, గుడి తయారు అవ్వడానికి. ఇక్కడ 1500 కేజీల బరువున్న గంట ఉంటుందట. ఇక్కడ గరుడాళ్వారిని, విమాన గోపురాన్ని, విమాన వెంకటేశ్వర స్వామిని, అద్దాల మండపాన్ని చూడవచ్చును. మనం తిరుపతిలో కూడా తిరుపతి గర్భగుడి గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామిని చూసి కానీ బయటకు రాం కదా, మనం ఆ స్వామికి కూడా దండం పెట్టుకుని వస్తాం కదండి. అలాగే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారట. ఇక్కడ పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో శ్రీమన్నారాయణుడు శయన రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ అన్నదాన సత్రంలో ఒకేసారి 2000 మంది భోజనం చేయొచ్చు. ఇక్కడ దూరాన్ని నుండి వచ్చే వాళ్లకు కాటేజీలు కూడా ఏర్పాటు చేశారంటండి. ఏం ఇబ్బంది లేకుండా కాటేజెస్ కూడా ఉన్నాయి. ప్రత్యేక పూజలు చేయించాలనుకునే వాళ్లకు ఆన్లైన్ సేవలు బుక్ చేసుకోవచ్చును అని చెప్తున్నారు. ఇదండి స్వర్ణగిరి దేవాలయం విశేషాలు. ఈ దేవాలయం చాలా బాగుంటుందంటండి. అయితే నేనైతే చూడలేదు, దాని గురించి తెలుసుకున్నాను అంతే. మా వారైతే చూసి వచ్చారండి, చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు గుడి. అప్పుడు నాకు కుదరలేదు, అందుకని లేకపోతే నన్ను కూడా తీసుకెళ్తారు ఏ గుడికి వెళ్ళినా. నాకు వీలవ్వలేదు అప్పుడు, ఏదో ఉండిపోయాను ఇంట్లో కుదరక. తను మా చిన్నల్లుడి గారు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు వీళ్ళంతా కలిసి ఈయన్ని కూడా తీసుకుని వెళ్ళారనమాట. చాలా బాగుంది, నువ్వు మిస్ అయ్యావు అని చెప్పారనమాట నాకు. కాకపోతే అప్పుడు నేను విజయవాడలో ఉండిపోయాను, ఈయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారనమాట, అందుకని నేను మిస్ అయ్యాను. లేకపోతే నేను కూడా చూసేదాన్ని. కానీ చూస్తానండి, వెళ్తాము ఒకసారి. అదండి స్వర్ణగిరి దేవాలయం గురించి. బాగుంది కదా, మీరు కూడా ఒకసారి వీలైతే దర్శనం చేసుకోండి, గుడి చాలా బాగుందట. ఓకే అండి, మరి ఇలాంటి కొన్ని మంచి మంచి విషయాలు, మంచి గుళ్ళ గురించి తెలుసుకోవాలంటే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటా.